ఉమా వ్లాగ్స్ అండ్ స్టోరీస్. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో కమెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. మా అమ్మమ్మ ఈరోజు మమ్మల్ని సడన్గా ప్రయాణం చేసింది బయటికి పోదామని. అందుకే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాము. మేము కళ్ళు అమ్ముతాం కాబట్టి మాకు 10 రూపాయల బిల్లలు చాలా ఎక్కువగా వస్తాయి. ఇంకా అవన్నీ మేము ఇంట్లోనే జమ చేస్తాము. ఒక 5-6 వేలు అయిన తర్వాత ఇట్లా పెద్ద షాపుల దగ్గరికి వచ్చేసి ఆ మనీ ఎక్స్చేంజ్ చేసుకొని మేము నోట్లు తీసుకుంటాము. ఇంకా అందుకే మమ్మల్ని ఇట్లా కార్లో వదిలిపెట్టేసి పాపమ్మ మామ షాప్ దగ్గరికి పోయినారు. ఇంకా మా మామని బాదం పాలు అడిగితే పక్కనే ఉండినది బండి ఇప్పించిపోయినాడు. ఇంకా నేను పిల్లలు తాగుకుంటూ కూర్చున్నాము. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కొల్లాపూర్కి అయితే వచ్చేసినాము పిల్లలకి బట్టలు తీసుకుందామని. యాక్చువల్గా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు నాకు క్లారిటీనే లేదు ఏడిపోతున్నాం ఎందుకు పోతున్నాం అని కూడా. మా అమ్మమ్మ రెడీగా పిల్లల్ని రెడీ చేయంటే ఇక వాళ్ళకి రెడీ చేసేసి నేను రెడీ అయ్యి వచ్చేసినాము. ఈడికి వచ్చినాక తెలిసింది డైలీ వేర్ కోసం అని బట్టలు తీసుకుంటా అని అనిన్నది. నేనైతే అటు ఇటుగా కొంచెం ఎక్స్పెక్ట్ చేసిన ఏంటి ఇందుకే తోలుకొస్తుంది మా అమ్మమ్మ అని. కానీ పండుగ కోసం అని గ్రాండ్గా అట్లా ఏం తీసుకోలేదు బట్టలు. ఇప్పుడు బాగా సమ్మర్ కాబట్టి ఇక కాటన్ డ్రెస్సెస్ తీసుకుంది పాపకి వాడికి. ఫస్ట్ టైం మా పాప పుట్టినప్పటి నుంచి మేము పాపకి ఇప్పుడు టీ షర్ట్లు కొనుక్కోవడము. ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని మా అమ్మ కుట్టిన బట్టలే వేసినాము. పాప పుట్టినప్పుడు కొన్ని ఫ్రాక్స్ తీసుకున్నాము. అప్పుడు తీసుకుంటే మళ్ళీ ఆమె ఫస్ట్ బర్త్డేకి ఫ్రాక్స్ తీసుకున్నాము. మళ్ళీ అప్పుడు తీసుకుంటే ఇప్పుడు టీ షర్ట్లు కొనడం మధ్యలో అసలు బయట డ్రెస్సులే కొనుక్కోలేదు నేను. పాప వల్ల మాకు ఎంత మనీ సేవ్ అయినాయో అసలు బట్టల విషయంలో. అన్నీ మా అమ్మనే కుడుతుంది. మా ఇంటి దగ్గర కూడా ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. పాపకు మేము వేసిన అన్ని డ్రెస్సులు కూడా అన్నీ మీ అమ్మనే కుట్టుకొచ్చింది కదా అని అడుగుతుంటారు. నాకు చాలా ప్రౌడ్గా మంచిగా అనిపిస్తుంటుంది. ఇంకా అక్కడ బట్టలు తీసుకొని బేకరీలో అశ్వత్థామ కేక్ అడిగితే ఆ కేక్ తీసుకొని ఇంటికి ఆ నుంచి బయలుదేరినాము. మళ్ళీ సింగోటంకి వచ్చినాము. మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ బాగాలేదంట, బాగా ఒళ్ళు నొప్పులు ఇంకా హెడ్ఏక్ వస్తుంది అని అనింది. అందుకే ఇక్కడికి వచ్చి చూపించుకుంటుంది. నాకేమో ఎంత స్వస్థ కానీ అస్సలు చూపించుకోబుద్ది కాదు. ఎందుకంటే టాబ్లెట్స్ వాడుకొద్ది మరీ మంచి చాలా వీక్గా అయిపోతారేమో అని నాకు జర భయం అనిపిస్తుంది. అందులో నాకు టాబ్లెట్లు వేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి అయినా సరే పిచ్చ భయము. అందుకే నాకు ఎంత సుస్తైనా కానీ న్యాచురల్గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తా. లేకపోతే తగ్గే వరకు ఓపిక పట్టుకొని తనలాడుకుంటానని ఉంటా. కానీ పదే సూదులు మాత్రం నేను ఒప్పించుకోలేను. కానీ మా అమ్మమ్మ అట్లా కాదు. కొంచెం సుస్త అనిపించినా డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చేస్తుంది. నా వల్ల అయితే కాదు గట్లా. ఇప్పుడు కూడా మా అమ్మమ్మ వారంలో 3 సార్లు అయింది అనుకుంటా ఇట్లా హాస్పిటల్కి రావటము. అంటే బాగా ఒళ్ళు నొప్పులు హెడ్ఏక్ వల్ల మెయిన్ పాయింట్. మాకి రీసెంట్గా హెల్త్ మంచిగా లేకుండే కదా, అప్పుడు బ్లడ్ బాగా తక్కువ ఉందని చెప్పినారు డాక్టర్. అందుకే ఇక మా అమ్మమ్మ ఈరోజు కొల్లాపూర్ విన్నాం కదా అన్ని రకాల పండ్లు తీసుకొచ్చింది వాడి కోసం అని. ఈ రోజే కాదు ప్రతిరోజు తీసుకొస్తాడు మా తాత. వాడు ఏ పండ్లు అడిగితే ఆ పండ్లు తీసుకొచ్చి పెడతారు. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వడియాలు వేయించింటి నేను. రీసెంట్గా మేము వడియాలు పెట్టినాము. ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ టైం వడియాలు పెడతాము ఖచ్చితంగా. అప్పుడు ఫుల్ వీడియో తీసి పెడతాను నేను. ఈసారి వీడియో తీయడానికి నాకు అస్సలు కుదరలేకునేది. 5 కిలోలేమో ఒకటేసారి పెట్టేసినాము. 5 కిలోలు పెడితే చిన్న సంచికి సగానికి అయినాయి. సగానికన్నా కొంచెం తక్కువనే అయినాయి. ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీగా వడియాల్సి ఉండాల్సిందే కదా. కానీ మా పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మమ్మ పెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. ఆయన బేకరీలో ఎగ్ పఫ్ తీసుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అది మర్చిపోయినాము. అశ్వత్థామ గాడి కేక్ అడిగినని వాడి కోసం కేక్ ఇప్పించారు. కానీ ఈ రోజు తీసుకున్న కేక్ అయితే అస్సలు మంచిగా లేదు. ఎక్కువ క్రీమ్ ఉంది. క్రీమ్ మొత్తం తీసిపెట్టి జస్ట్ బ్రెడ్ కాడికి ఇచ్చేసిన పిల్లల్ని వాడుకోబెట్టేసిన తినిపించినాక. ఇంకా నేను బయటకు వచ్చిన సాయంత్రం 4 అయ్యింది టైము. 4 గంటలకి 4 అయిందంటే కంపల్సరీగా మోటార్ వేయాల్సిందే ట్యాంక్కి. ఎందుకంటే నార్మల్ డేస్లో ఎప్పుడైనా సరే ఏ టైంలోనే వాటర్ వస్తాయి. కానీ ఎండాకాలం వచ్చిందంటే ఖచ్చితంగా 3 నెలలు కంపల్సరీగా నేను అలారం పెట్టుకొని ఇట్లా ట్యాంక్కి ఎక్కించుకోవాల్సిందే. నీళ్ళు మోటార్ కంపల్సరీ వేసుకోవాల్సిందే. లేకపోతే ఇక నీళ్ళు లేనట్టే. ఇప్పుడు కూడా చాలాసేపు అయింది ట్యాంక్కి మోటార్ వేసి నిండిందా లేదా, నీళ్ళు కూడా సన్నగా వస్తున్నాయని చూద్దామని పైకి వచ్చిన. కానీ బాగానే నిండినాయి. ఎంత సన్నగా వచ్చినా ఇక మోటార్ కదా గుంజుతుంది ఖచ్చితంగా. నాకు ట్యాంక్లో నీళ్ళు చూడాలంటే పిచ్చ భయం అవుతుంది ఇప్పటి నుంచి కదా. నాకు చిన్నప్పటి నుంచి అయినా సరే అసలు బకెట్లో నీళ్ళు చూసా కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను మస్తుగా భయపడుతుంటిని. ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఇట్లా ట్యాంక్లో వచ్చి వాటర్ చూడాలంటే ఇట్లా కంపల్సరీగా ఫోన్ అయితే తీసుకొని వస్తా. కెమెరా పెట్టి వీడియో ఫస్ట్ రికార్డ్ చేసుకున్న తర్వాత నేను చూస్తాను. మరి ఇంతగానం ఎందుకు అని అంటే నాకు మాత్రం ఫుల్ భయం వాటర్ అంటే. ఇక్కడ చూడండి మా మిద్దె మీద నుంచి చూపిస్తున్నాను నేను. ఈ చెట్టుకి అయితే నిండుగా కాయలు కాసినాయి. ఈసారి మా చెట్టుకి కూడా ఫుల్ కాయలు కాసినాయి. అవి కూడా నేను నెక్స్ట్ టైం వీడియోలో చూపిస్తాను. ఈసారి మర్చిపోయినేంటి. కానీ నేను ఇప్పుడు చూపించిన చెట్టుకైతే అసలు తీయగా ఉండనే ఉండవు. కాయలు అన్నీ ఉన్నాయి కదా, అసలు టేస్టే అనిపించవు.
తీయగుండవు, పుల్లగుండవు. అసలు మస్తు సప్పగా ఉంటాయి. తినబుద్ధి కూడా కాదు అసలు ఆ పండ్లు. కళ్ళైతే బాగా మండుతున్నాయి. కొంచెం నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుంది. పైనుంచి చూపిస్తే చూడండి మా ఇల్లు ఇంత దారుణంగా కనిపిస్తుంది. అంత చెత్త ఉంది అసలు. కాంపౌండ్ మొత్తం ఎప్పుడు క్లీన్ చేయాలో అర్థమైతలేదు. ఎందుకంటే కాంపౌండ్లో ఈసారి మంచాలు వేస్తున్నాం కాబట్టి దానిలో చెత్తనే ఎక్కువ ఉంది. ఇంతకుముందు ఇంత నీట్గా పెట్టుకుంటుంటే నేను, కానీ ఆ మంచాలు వేసినప్పటి నుంచి నాకైతే చిట చిట అనిపిస్తుంది. ఎవరు వచ్చినా మంచాల కిందకి వేసుకోవడం, కూర్చొని పండుకోవడం. అందుకే అంత గలీజ్గా కనబడుతుంది. నేను మాత్రమే బాగా పని పట్టుకొని మరి మొత్తం నీట్గా క్లీన్ చేస్తా. నేను ఎంత క్లీన్ చేసినా మా వాళ్ళు మాత్రం అస్సలు ఆలోచించదు. అబ్బా ఎంత క్లీన్ చేసిన కదా, మనం కూడా అంతే నీట్గా పెడదామని అనుకోరు. తీసుకొస్తారు ఎట్లా అంటే అట్లా వాడేస్తుంటారు. అది వేస్ట్ అవుతుందనే ఆలోచన కూడా ఉండదు. ఇంకెవ్వరి ఇంట్లోనైనా సరే ఇదంతా కామన్ కదా, ఇంటికి వచ్చిన వాళ్ళు అంతా చూసుకోవాల్సింది. నేను రీసెంట్గానే అద్దాలు మార్పించుకున్నా, అవి వీడియో కూడా పెట్టినింటే కదా. ఈసారి మా ఆయన స్పెట్స్ నాకు గ్లాసెస్ వేరే తీసుకున్నాడు. అంటే అవి అద్దాలు పెట్టుకుంటే మనం మొబైల్ గానే రీడింగ్ మోడ్ పెట్టుకుంటే ఉంటుంది కదా, కలర్ కొంచెం గోల్డ్ కలర్లో అట్లా కనిపిస్తుంది నాకు ఆ స్పెట్స్ పెట్టుకుంటే. ఎందుకంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తానని మా ఆయన నాకు అట్లా తీసుకున్నాడు. కానీ అద్దాలు మాత్రం నాకు అస్సలు పడతలేవు. పెట్టుకుంటే కళ్ళంతా మంటలు, కళ్ళు గుంజినట్టుగా ఉన్నాయి. ఇంకా తప్పదులే అన్నట్టుగా అట్లనే పెట్టుకుంటున్నా. ఒక్కోసారి అయితే బాగా చిరాకు అనిపించి తీసేస్తున్నాను. నేను అద్దాలు పెట్టుకోలేకపోతున్నా. అవి బాగా అలవాటు అయ్యే వరకు నేను తల్లాడక తప్పదేమో అనిపిస్తుంది నాకు. ఇవే బట్టలు మా అమ్మమ్మ పిల్లల కోసం అన్ని తీసుకున్నవి. అశ్వితకి ఫస్ట్ టైం టీ షర్ట్లు వచ్చినాయి. అది పుట్టినప్పటి నుంచి ఎప్పుడు కొనలేము మేము టీ షర్ట్స్. ఒక జత టీ షర్ట్ షార్ట్, ఇంకా 2 జతలు ప్యాంటు టీ షర్ట్ లాగా తీసుకునింది. అశ్వత్థ మాకు ఫస్ట్ టైం. అశ్వితకి 3 జతలు, అశ్వగాడికి 2 జతలు. ఎప్పుడు చూడు ఏడికి పోయినా సరే వాడికే 4-5 రకాలు తీసుకుంటుంది. అశ్వితకు ఒకటో అంతే తీసుకోవడం. పాపకి ఎక్కువ తీసుకోరు, అన్నీ మా అమ్మనే కుడుతుంది కాబట్టి. లంగా జాకెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పాపకి ఎప్పుడైనా అకేషన్ వచ్చినప్పుడు కూడా అవే నీకు వస్తాయని ఎక్కువ పాప కోసం కొనుక్కోము మేము. ఇక వాడి కోసమే ఫస్ట్ టైం, వాడి కోసం ఇప్పుడు ఒక జత తగ్గింది. ఇప్పుడు తీసుకున్న డైలీ వేర్ బట్టలు అయినా సరే పండుగ రోజు నుంచే స్టార్ట్ చేయాలి అంటారు మా ఇంట్లో. ఎందుకో తెలీదు నాకు కూడా. ఆ రోజు నుంచే ఇయ్యమని చెప్పినారు. సరేలే అని చెప్పేసి ఇంకా పిల్లలకు స్నానం చేయించినా కూడా ఆ బట్టలు ఏం వేయలేదు నేను. మా పాప చూడండి ఎంత పెద్ద ఘనకార్యం చేసిందో. చింతకాయతో ఒక డబ్బా పైన ర్యాక్ మీద ఉంటే గుంజి వాడేసింది. బకెట్ మొత్తం మగిలిపోయింది. అసలు నేను కూడా చూడకున్నా మా అమ్మమ్మ చూసి చెప్పింది. చాలా సేపు అయింది కాబట్టి చూడక ఒక 3-4 గంటలు అయింది కాబట్టి అంతా సైడ్కి అంతా ఎండిపోయినట్టుగా అయ్యింది. తొక్కు ట్యాంక్ అయితే నిండింది. ఇక మోటార్ అయితే వేసేస్తున్నాను. పిల్లలు పడుకున్నందుకు నేను చాలా ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నాను మోటార్ వేసినందుకు. లేకపోతే చాలా డేంజర్ కదా, వాళ్ళని పట్టుకొనే కూర్చోవాల్సింది ఉంటుంది. మా పాపనేమో చాలా తుంటది. అసలు ఏ పని అయితే మనం చెయ్యొద్దు అని చెప్తామో అదే పని చేస్తా అని కూర్చుంటుంది. ముంటి పట్టు కూర్చుంటుంది. ఇప్పుడు పాపని లేపుదామని నేను ఇంట్లోకి పోతున్నా. ఎందుకంటే మళ్ళీ నైట్కి నిద్ర పోదు. అశ్వితమ్మా, అశ్వితమ్మా లేయమ్మా, బంగారు ఓ తల్లి, ఓమ్మా ఓ తల్లి. ఇంకా 10 నిమిషాలు అడుక్కోగా అప్పుడు లేచింది నా బిడ్డ. అది లేచిన అర్ధ గంటకి అశ్వత్థామ లేచిండు. వాడు ఇంకా పడుకున్నట్టే రాత్రికి అనుకున్నాను నేను. ఎందుకంటే వాడు 2 గంటలు వండుకుంటూ ఈ పాప గంట సేపే పడుకుంది. ఈవినింగ్ టైం కదా, యాక్చువల్గా నేను కూడా వాళ్ళతో పాటు పడుకుందామని చెప్పేసి వాళ్ళని పడుకోబెట్టినాను నేను. లేకపోతే అశ్వన్ అస్సలు నిద్ర పోగొట్టను. నేను కూడా ఇంతసేపు ఒరిగినట్టు ఉంటుంది కదా, కళ్ళు మండుతున్నాయి అన్నట్టుగా పడుకోబెడితే అప్పటికి టైం 4 అయింది. ఇంకా మా ఆయన మోటార్ వెయ్యి, ఆ పని ఈ పని అని చెప్పిపోయిండు. ఇంకా ఆ పనుల కోసం అని నేనైతే నిద్రపోయలేను. ఈ కూలరు, ఈ మంచము ఇవన్నీ ఉన్నందుకే ఇంత చెత్తలాగా అనిపిస్తుంది. వీటితో పాటు వైర్లు ఒకటి. మా మరిది బయటనే పడుకుంటాడు. ఇప్పుడు ఏడుందో మంచం గానే నిద్రపోతాడు. తిన్నావా అదే మంచం మీద ఆ కూలర్ పెట్టుకొని పడుకుంటాడు. అందుకే పెద్ద పెద్ద వైర్లు అంతా అసలు చెత్తలాగా అనిపిస్తుంది. మార్నింగ్ టైం కాంపౌండ్ ఊడవడానికైనా రాదు, మధ్యలో ఉంటుంది అసలు ఆ మంచము. చుట్టూరా ఊడవడానికి అయితే మస్తు ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఈ కూలర్ ఏం చేస్తాం, ఇక ప్రతిదానికి అడ్జస్ట్ కావక మనకు తప్పదు. అందుకే ఇక ఎట్లనో అట్లా అని చెప్పేసి ఈ మధ్య చాలా వరకు నేను ఇంట్రెస్ట్ తగ్గించేసిన ఈ కాంపౌండ్ మీద. స్టార్టింగ్లో నేను ఎంతగానం నీట్గా పెట్టుకునేదాన్ని, కానీ రోజు రోజుకి మా వాళ్ళు నేను ఎంత చెప్పినా కూడా వినకుండా అయ్యారు. ఇక నేను ఎంతసేపు అని తనలాడదామని చెప్పేసి ఇక నేను కూడా వదిలేసేసిన. ఇంతకుముందు మేము చెప్పులన్నీ గోడ మీద పెడుతుంటేమే, కానీ చాలా మంది అనినారు అట్లా గోడ మీద పెడితే మంచిది కాదు, దరిద్రం అని. అందుకే నేను మళ్ళీ చెప్పుల ప్లేస్ మార్చిన. అక్కడ గిన్నెలు దోమనికేనండి బయట కట్టినారు కదా కోడి దగ్గర, అందులో పెట్టండి చెప్పులు అని చెప్పిన.
లేకపోతే చెప్పుల స్టాండ్ బుక్ చేసుకున్నా బెటరే అని ఒకటి బుక్ చేసుకుంటే మా వాడు వచ్చిన వెంటనే ఇరగొట్టిండు దాన్ని. ఇంకా స్టాండ్ అయితే మనకు సెట్ కాదని అన్నది మా అమ్మమ్మ. ఇక సరేలే అని చెప్పేసి చెప్పులన్నీ అందులో వదిలిపెట్టండి అని అంటే అలా కూడా వింటలేరు. ఇక మెల్లగా నా పని నేను చేసుకుంటుంటే వంద చిన్నమ్మ కూడా వచ్చింది. యాక్చువల్గా నేనే ఫోన్ చేసిన చిన్నమ్మకి రమ్మని, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, అందులో ఛాయ్ తాగుదురా చిన్నమ్మ అంటే సరేలా అని అన్నది. మెయిన్ పాయింట్ ఏంటంటే కొన్ని గిన్నెలు ఉన్నాయి తోమడానికని, నాకు అస్సలు కోపిక లేదు ఆ గిన్నెలు తోమనీకే. కిచెన్ మొత్తం క్లీన్ చేసినట్టు సింక్ నిండుగా అయినాయి గిన్నెలు. ఇక అవి తోమిపించుకుందామని చెప్పేసి పిలిస్తే వచ్చింది చిన్నమ్మ. ఛాయ్ పోసిన ఇన్ని రోజు బ్రేక్ ఇచ్చింది చిన్నమ్మ, మళ్ళీ ఒక 4 రోజుల నుంచి వస్తుంది మా ఇంటికి. ఎందుకంటే నాకు స్టమక్ పెయిన్ ఉండింది 4 days నుంచి, అందుకే నాకు చాత అయితే లేదు అని చెప్పేసి ఆమె వచ్చింది. మా అమ్మమ్మకి కొంచెం హెల్త్ మంచిగా ఉండదు, అందుకే ఏది కూడా చెయ్యదు మా అమ్మమ్మ. ఇక మొత్తానికి నాకు కూడా హెల్త్ మంచిగా లేకపోతే ఇబ్బంది పడతా అని అమ్మమ్మనే పిలిపించింది ఆమెని. మా అమ్మమ్మ చెప్తే ఖచ్చితంగా వస్తుంది, నేను వద్దంటే కూడా ఖచ్చితంగా బంద్ చేస్తుంది చిన్నమ్మ. ఇక ఆమె కోసం అని నేను చాయ్ పెట్టిన. అశ్వత్థామ గాంధీ కొంచెం కేక్ మిగిలితే ఇద్దరం కలిసి తినేసినాము. చిన్నమ్మ ఫోన్లో నా నంబర్ ఫీడ్ లేకుండింది, ఫీడ్ చేయమని చెప్తే సరేలే అని ఫీడ్ చేస్తున్నా. కానీ ఆమెకి ఎవరి నెంబర్ ఏదని కరెక్ట్గా గుర్తుపట్టడానికి రాదు ఒకవేళ ఫీడ్ చేసినా కూడా. అందుకే ఏదన్నా ఒకటి గుర్తు పెట్టమని చెప్తుంది, ఏదన్నా ఒక బొమ్మ. ఏంజల్ పెట్టా, ఏంజల్ మహారాణి పెట్టు పెట్టు. ఎవరికి లేదు మహారాణి అని అంజలే మహారాణి నేను మహారాణి. అవునా మహారాణి పెట్టు ముట్ట పెట్టు, 2 పెట్టు చూపిస్తుంది. అవును వచ్చింది. ఉమాదేవి మహారాణి. నాకు తెలియదు నంబర్, నాకు తెలియదు. గంట కూడా పోతున్నాడు గంట. మీ మామూలు బాగాలేదు కదా, తాతకు బాగా పెట్టిన మళ్ళా తాతకు మస్తు పెట్టిన చూసిన. ఒకసారి లైఫ్ కొట్టినప్పుడు అశ్విత ఒక లైఫ్ కొట్టిన నేను, బయటికి రా. ఒక లైఫ్ కొట్టిన, రెండో ఒకటి కొట్టిన నేను. ఒకటి కొడితే సరిపోదు, అన్ని కొట్టాల. ఇంకొంతసేపు అట్లా టైంపాస్ చేసిన తర్వాత పొరకాటన్నది ఇద్దామని పైనకి ఎక్కినా నేను. రోజు బయట ఊడ్చే పొరకాట చాలా చిన్నగా అయిపోయింది, మస్తు ఇబ్బంది అవుతుంది అబ్బా మొత్తం వంగి ఊడవాలంటే. అందుకే పొరకాట తీస్తున్నాను. యాక్చువల్గా ఇది నేను వారం రోజుల నుంచి మర్చిపోతున్నాను, రోజు తీద్దాం అనుకోవడం మర్చిపోవడం, అది తెల్లవారుజామున గుర్తుకొస్తుంది. ఆ టైంలో ఆడ మొత్తం చీకటి ఉంటుంది, ఆడ పోయి ఏం దాంట్లాడతాము, ఆ చెత్తలో అన్నీ పోకుండా అయినా. ఇంక ఇప్పుడు కూడా మా అమ్మమ్మ నాకు గుర్ష దగ్గర ఉండి గుర్తుకు చేసింది, పొరకాట అంటున్నావు కదా తీయి ఎప్పుడు అని. తీసుకొని కిందికి వచ్చిన, కాకపోతే చాలా లావుగుంది. నేను యాక్చువల్గా దానిలో 2 చేసి కడదాం అనుకున్నాను, కానీ ఆ చిన్నమ్మ ఏం వద్దు ఒకటే మొత్తం బాగానే ఉంటుంది, దుబ్బగా కుళ్ళు కూడా తొందరగా పోతుంది అంటే ఇక సరేలే అని చెప్పేసిన. హాయ్ చెప్పు, ఆమె తిన్నావాను? అమ్మమ్మ, తాత, అక్క, తీతమ్మ, అమ్మమ్మ, చిన్నమ్మమ్మ, నానిమమ్మ, నానిమమ్మ, నానిమమ్మ. హాయ్ అందరికి, హాయ్. నువ్వు వీడియో మంచిగా పడుతున్నా కింద నేను, మరి నేను చాలా చాలా కజ్జాలు చాలు వద్దు, గుడిసంగా ఉంగలేవు. ఎంత మంచిగా కట్టిన అసలు పొరక, సూపర్ కట్టిన. పొరకాటలు కూడా మేమే చేసుకుంటాం ఇంట్లో, మేము కొనుక్కునేటివి ఏం కాదు. నాకు ఆ కొత్త పొరకాటలు కనిపిస్తే పైన ఖచ్చితంగా కట్ చేయాలనిపిస్తుంది, లేకపోతే అస్సలు ఊడబుద్ది కాదు. ఎందుకంటే కొనాలి మనం ఊడ్చకు విరిగిపోతుంటాయి, అందుకే మనం ఎంత ఊడ్చినా కూడా చెత్త సరిగా పోయినట్టుగా అనిపించదు, కంపల్సరిగా కట్ చేస్తాయి. ఇంకా అన్నానికి అయితే పెట్టేసిన, అప్పటికి లేట్ అయినది అని. ఇంకా పిల్లలేమో ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు. తిన్న తర్వాత కొద్దిసేపు బయట టైంపాస్ చేద్దామని బయట వచ్చి కూర్చున్నాము. ఇంకేంటనండి ఇవాళ వీడియో, మళ్ళీ బ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్.